హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పాలక్ పన్నీర్ ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. అందులో వాటర్, సాల్ట్ ఇంకా షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి క్లీన్ చేసుకున్న పాలకూరని కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక చల్లారనివ్వాలి, ఎందుకంటే దాన్ని మనం పేస్ట్లా చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. చూడండి ఎంత బాగా చిటపటలాడుతున్నాయో. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా కట్ చేసిన వెల్లుల్లి వేసుకున్నాను. నాకు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టం, కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగానే వేసుకున్నాను. వెల్లుల్లి గోల్డెన్ కలర్లో వచ్చాక కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లో రావాలి, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసమని. నేనైతే ఈ పాలక్ పన్నీర్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాక ఒక పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు వేసుకొని వేపుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూరని కూడా వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చీనీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చీనీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను. పన్నీర్ క్యూబ్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది కొంచెం ఉడకడానికి కోసమని నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పేస్ట్లా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో అది బాగా ఉడికిపోయాక లాస్ట్లో నేను కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి.